ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని కొనియాడారు. ఆనాడు ఎన్టీఆర్, వాజ్పేయి దేశం కోసం ఆలోచించారని చెప్పుకొచ్చారు. వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని, ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. నేను చాలామంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను, మన రోడ్లు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను. చిన్న దేశం, 2 కోట్ల జనాభా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది, 8 లేన్ రోడ్. అది చూస్తే నాకు అసూయ వచ్చి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి, చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేశారు, ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం అంటే ఇమ్మీడియట్గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడ. అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశం, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నామంటే నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెలికాం సెక్టర్. అలాంటి టెలికాం సెక్టర్ని తీసుకొచ్చిన వ్యక్తి, డీరెగ్యులేషన్ ప్రారంభించిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు టెలికాం డీరెగ్యులేషన్ ప్రారంభిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు బిఎస్ఎన్ఎల్ ద్వారా 4G ఇన్నోవేట్ చేశారంటే అది నాయకుల యొక్క గొప్పతనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి రిఫార్మ్స్ ఒకటి కాదు, అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. PPP విధానంలో ఈ దేశం అభివృద్ధి అవుతుంది, అన్ని దేశాల కంటే మనం తక్కువ కాదని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొంతమంది దేశం కోసం ఆలోచిస్తాం. ఆ రోజు వాజ్పేయి గారు, ఎన్టీఆర్, ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం ఆలోచిస్తే నేను కూడా నా తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నాను. ఆయన దేశాన్ని నెంబర్ 1 చేసి నేను తెలుగు రాష్ట్రాన్ని అగ్రభాగాలు నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1గా ఉంటారు. అదే సమయంలో భారతీయుల్లోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేసే బాధ్యత తీసుకుంటాం. అలాంటి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మెరుగైన సేవలు అందించాలంటే, సంపద సృష్టించాలంటే, ఉద్యోగాలు కల్పించాలంటే PPP మోడలే కరెక్ట్ అని ఇంతవరకు మనం 30 ఏళ్లుగా చూశాం. ఇప్పుడు ఇంప్రూవ్డ్ మోడల్ వచ్చి PPP వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా. ఈరోజు ఒక రోడ్డు వేసాం. ఈ రోడ్డు అంతా కూడా ప్రైవేటు వ్యక్తులది కాదు. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు నిర్వహించి
మళ్ళా ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్తారు. దాన్ని కూడా విమర్శిస్తూ వక్రీకరిస్తూ ఇది ప్రైవేట్ కాలేజీలు అని చెప్పి ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు. ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు. మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషపడుతున్నాను. నాకెప్పుడు ఒకే కోరిక, దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం. అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తుపెట్టే విధంగా చేయడమే నా ఆలోచన, నా ధ్యేయం. దానికోసమే పనిచేస్తున్నాను.